ఇది నేను చూపిస్తున్న రెసిపీ ఇది నా స్టైల్ రెసిపీ అనమాట. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై విత్ మెంతికూర చపాతీ అనమాట. ఇది మెంతాకు, మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే కలుపుకోవాలి. మెంతాకుని సన్నగా కట్ చేశాను అనమాట. హాట్ వాటర్లో ఇలా చపాతీని కలుపుకోవాలి. నేను చూశాను, ఎక్కడా యూట్యూబ్లో దొరకలేదు దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై అనేది. ఇది నేను కనిపెట్టిన రెసిపీ అనమాట. పర్లేదు, బాగుంది, మీరు ట్రై చేయొచ్చు, బాగా వచ్చింది. ఇలా హాట్ వాటర్లో చపాతీని కలుపుకోవాలి. మళ్ళీ సాఫ్ట్గా వస్తుంది. పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఇలా కలిపాను. క్లోజ్ చేసుకొని తర్వాత చపాతీ చేసుకుంటున్నాము. ఈలోపు మనము ఆ కర్రీని ప్రాసెస్ చేసేద్దాం. జీలకర్ర ఆయిల్ వేసేసి దాంట్లో దొండకాయ కట్ చేసి పెట్టుకున్నా వేసుకోవాలి. దొండకాయ కొంచెం మెత్తగా అయింది, సాల్ట్ వేసుకొని కొంచెం మెత్తగా అవ్వాలి. ఈలోపు కాలీఫ్లవర్ నేను హాట్ వాటర్లో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఆ రెండు ప్రాసెస్ నేను వంటని సిమ్లో పెట్టే వంట చేసుకుంటాను. ఇది ఉడికించిన కాలీఫ్లవర్ దాంట్లో వేసేసి ఇది ఒక 5 minutes సిమ్లోనే చేసుకోవాలన్నమాట. తర్వాత పసుపు వేసాను. ఆల్రెడీ ఫ్లవర్లో సాల్ట్ వేసాను, టమాటాలో సాల్ట్ వేసాను, ఇంకా సాల్ట్ వేయాల్సిన పని లేదు. ఇది ఇలా అవుతున్నాక నేను చపాతీ చేసుకుంటున్నాను అన్నమాట. కూర చపాతీ ఇంకా అయింది. దాంట్లో కొంచెం కారం, కొబ్బరి పొడి వేసాను. ఫ్రై కాబట్టి చపాతీలకి కొంచెం బాగుంది. ఫైనల్గా కొత్తిమీర విత్ మెంతాకు చపాతీ అన్నమాట. చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఇది నేను కనిపెట్టిన రెసిపీ అంటే వీడియో. థ్యాంక్ యూ, బాయ్.